వెల్కమ్ టు జేపీ న్యూస్. ప్రజా రవాణా వ్యవస్థను కాపాడాలంటూ సూలూరుపేట ఆర్టీసీ డిపో వద్ద ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన మహాధర్నా రెండో రోజుకు చేరుకుంది. డిపో గేటు ఎదుట బైఠాయించిన కార్మికులు తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని నినాదాలు చేశారు. ఈ నిరసన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎన్ఎంఎంయు జిల్లా ఉపాధ్యక్షులు గుణశేఖర్ హాజరై మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఇది ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్న ఉద్యమం కాదని, కేవలం ఆర్టీసీ సంస్థను బతికించుకునేందుకే ఈ పోరాటం చేస్తున్నామని స్పష్టం చేశారు. ముఖ్యంగా ఎలక్ట్రిక్ బస్సులను ప్రైవేట్ ఆపరేటర్లకు అప్పగించకుండా ఆర్టీసీ ద్వారానే నడపాలని, స్త్రీ శక్తి పథకం విజయవంతంగా కొనసాగేందుకు తక్షణమే 4000 కొత్త బస్సులను కొనుగోలు చేయాలని వారు డిమాండ్ చేశారు. అలాగే 12వ PRCని వెంటనే అమలు చేయడంతో పాటు పెండింగ్ లో ఉన్న DA బకాయిలను చెల్లించాలని కోరారు. ఆర్టీసీలో ఖాళీగా ఉన్న 10,000 పోస్టులు భర్తీ, ఉద్యోగులకు పాత పద్ధతిలోనే ఆసుపత్రుల్లో వైద్య సదుపాయాలు కల్పించడం వంటి ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం ముందుంచారు. ఈ మహాధర్నాలో NMU, EU, CITU నాయకులు M. శేఖర్, H. వెంకటేశ్వర్లు, జైరాజ్తో పాటు వివిధ విభాగాలకు చెందిన కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జాయింట్ యాక్షన్ కమిటీ వద్దిల్లాలి. సూలూరుపేట జాయింట్ యాక్షన్ కమిటీ వద్దిల్లాలి. ఏపీపీటీడీ జేఏసీ, ఏపీపీటీడీ జేఏసీ ఐక్యత, ఉద్యోగుల ఐక్యత, ఉద్యోగుల ఐక్యత. నేడు ధర్నా, నేడు ధర్నా, నేడు ధర్నా, నేడు ధర్నా. పోరాడతాం, 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 పోరాడతాం. కొత్త ఎలక్ట్రిక్ బస్సులను, కొత్తగా ప్రవేశపెట్టిన ఎలక్ట్రిక్ బస్సులను, కొత్తగా ప్రవేశపెట్టిన ఎలక్ట్రిక్ బస్సులను, కొత్తగా ప్రవేశపెట్టిన ఎలక్ట్రిక్ బస్సులను, కొత్తగా ప్రవేశపెట్టిన ఎలక్ట్రిక్ బస్సులను PRCని వెంటనే, PRCని వెంటనే, PRCని వెంటనే, PRCని వెంటనే, PRCని వెంటనే. పెండింగ్ లో ఉన్న DAలను వెంటనే, పెండింగ్ లో ఉన్న DAలను వెంటనే, పెండింగ్ లో ఉన్న DAలను వెంటనే, పెండింగ్ లో ఉన్న బకాయిలను వెంటనే, పెండింగ్ లో ఉన్న బకాయిలను వెంటనే. ఈరోజు 2 రోజుల ధర్నా కార్యక్రమంలో భాగంగా రెండో రోజు తిరుపతి జిల్లా కమిటీ తరఫున, జేఏసీ తరఫున ఇక్కడికి నేను రావడం జరిగింది. రెండో రోజు కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కమిటీ సభ్యులకి, సూలూరుపేట డిపో కమిటీ సభ్యులకి, జేఏసీ సభ్యులందరికీ కూడా వందనాలు, అభినందనలు. ఏదైతే రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు 2 రోజుల పాటు ధర్నా కార్యక్రమానికి పిలుపునిచ్చారు. నిన్న ఈ రోజు రెండో రోజు కూడా కార్యక్రమం జరపడం జరిగింది. ఈ సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వానికి, యాజమాన్యానికి తెలియజేసుకుంది ఒకటే, ఎజెండాలో భాగంగా మేము ఎలక్ట్రిక్ బస్సులకి మా అసోసియేషన్ సభ్యులు ఎవరు వ్యతిరేకం కాదు, ఏ అసోసియేషన్ కూడా వ్యతిరేకం కాదు. ఇప్పుడు కొత్తగా ఏర్పడ్డ జేఏసీ కూడా ఎలక్ట్రిక్ బస్సులకి వ్యతిరేకం కాదు. ఇది స్పష్టంగా తెలియజేసుకున్నాం. అందులో ఉన్న లోపాలకు వ్యతిరేకము, అందులో అమలుపరుస్తున్న విధానానికి వ్యతిరేకం మేము. కారణం ఏంటంటే ఆర్టీసీ కొనుగోలు చేస్తే ఆర్టీసీ ఉద్యోగి అందులో డ్రైవర్గా ఉంటాడు, ఆర్టీసీ ఉద్యోగి కండక్టర్గా ఉంటాడు. ప్రైవేటు వాళ్ళు కొంటే ప్రైవేటు వాళ్ళు ఉంటారు. రోజు రోజుకి రిటైర్మెంట్లు పెరిగే కొద్దీ ఉద్యోగులు కూడా తగ్గిపోతుంది. ఆర్టీసీ ఉద్యోగులు రిటైర్మెంట్ అయ్యే కొద్దీ ఉద్యోగాలు తగ్గిపోతున్నారు. తద్వారా రాబోయే రోజుల్లో ఆర్టీసీ ఉనికికి ప్రమాదం ఏర్పడుతుంది. ప్రైవేట్ వాళ్ళు ఆపరేట్ చేస్తే ఆర్టీసీ ఉద్యోగులకు స్థానం ఉండదు. అందులో భాగంగానే మేము పూర్తిగా ఎలక్ట్రిక్ బస్సులకు పూర్తిగా విరుద్ధము, విధానానికి మాత్రమే, ఎలక్ట్రిక్ బస్సులకు కాదు. ఎలక్ట్రిక్ బస్సులకు మేము అనుకూలమే, పొల్యూషన్ తగ్గిస్తుంది, అందరికీ మంచి జరుగుతుంది, హ్యాపీగా మెయింటెనెన్స్ బాగుంటుంది. ఆ మెయింటెనెన్స్ స్టాఫ్ను కూడా మేము మా సిబ్బంది ద్వారానే పెట్టుకుని మెయింటైన్ చేయమంటున్నాము. మా డిపోలకే ఇచ్చి ఆర్టీసీని దాన్ని నడపనే మా అజెండాలో భాగము. రెండోది, స్త్రీ శక్తి పథకం ద్వారా ఇప్పుడు కండక్టర్లు, డ్రైవర్లు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కారణం ఏంటంటే నిన్నే మొన్న పేపర్లో చూశారు, 73 కోట్ల మంది ప్రయాణం చేశారంట. ఎవరు వీటి టికెట్లు కొట్టించింది? ఎవరు? కండక్టర్లే కదా. ఎంత ఇబ్బంది పడుతున్నారు. దాంట్లో ఉన్న మహిళలకి టికెట్ విధానాన్ని రద్దు చేయాలనేసి